ఏలూరు నగరంలో విరివిగా దోమల నిర్మూలన కార్యక్రమం చేపడుతున్నట్లు తద్వారా అంటువ్యాధులు నివారించుకోవచ్చునని ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ తెలియజేశారు. స్థానిక ఏలూరు యాదవ్ నగర్ 2 సచివాలయ పరిధిలో బడేటి నగర్ ప్రాంతంలో నీటి నిల్వ ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్, మురుగు కాలువల్లో ఎబెట్ ద్రావణం పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ చొదిమెళ్ల, రాజరాజేశ్వరి నగర్, సపోటా తోట, యాదవ్ నగర్, బడేటి నగర్ మొదలగు ప్రాంతాల్లో దోమలు, దోమ లార్వాల నిర్మూలన నిమిత్తం ఆయిల్ బాల్స్ విడుదల చేశామని చెప్పారు. స్టాప్ డయేరియా పట్ల వైద్య సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలని సూచించారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, దోమల ద్వారా ప్రాణాంతక వ్యాధులు డెంగ్యూ, మలేరియా, ఇతర జ్వరాలు సంక్రమించే అవకాశం ఉందని ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఫ్రైడే, డ్రైడే ఆచరించాలని సూచించారు. అనంతరం బడేటి నగర్, మట్టల కోనేరు ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ విసిరి ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్టాప్ డయేరియాపై, డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు, మలేరియా సూపర్వైజర్ వేణు, శానిటరీ ఇన్స్పెక్టర్ సంజయ్, వినోద్, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, దుర్గారావు, ఆరోగ్య కార్యకర్త విజయశ్యామల, ఆశా కార్యకర్త రాజేశ్వరి, ప్రమీల, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు 2 నెలల పాటు విస్తృతంగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వార్డులోనూ, వీధిలోనూ కూడా కవర్ చేస్తూ ప్రజలందరిలో కూడా అవేర్నెస్ కల్పించేటువంటి కార్యక్రమంగా భావించి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం అందరూ పాల్గొవాలి. అందరి బాధ్యతగా భావిస్తే కనుక తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుతుంది.